హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు ఈ మధ్య మోస్ట్ కామన్‌గా ఫెర్టిలిటీలో చూస్తున్న ప్రాబ్లమ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫెర్టిలిటీ అనమాట. అంటే మేల్స్‌లో ఈ మధ్య మోర్ థాన్ 50% కౌంట్స్ అనేవి తక్కువగా చూస్తున్నామనమాట. సో, దీనికి ఏం చేయాలి అనేది చూద్దాము. అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఇదేమైనా కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చా అనేది చూద్దాం. మెయిన్‌గా ఈ మధ్య ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల గానీ, మనకున్న లైఫ్ స్టైల్ వల్ల గానీ, కొన్ని కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఈ మేల్స్ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ హెల్త్ అనేది బాగా డిక్లైన్ అయిందనమాట రీసెంట్ ట్రెండ్స్‌లో. అందుకే మనకి ఫెర్టిలిటీ రేట్స్ అనేవి కూడా డిక్లైన్ అయ్యాయి. నార్మల్‌గా 2.1 ఉండే ఫెర్టిలిటీ రేట్ ఇట్ హాస్ డిక్లైన్ టు ఈవెన్ 1.9 అట్లా డిక్లైన్ అయిందనమాట. మెయిన్‌గా ఏంటంటే లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫెర్టిలిటీలో. లైఫ్ స్టైల్ అంటే వచ్చేసి డైలీ లైఫ్ స్టైల్ లైక్ ఎక్కువ కంప్యూటర్స్ ల్యాప్‌లో పెట్టుకొని యూజ్ చేయడం, మొబైల్స్ పాకెట్స్‌లో పెట్టుకోవడం. ఇలాంటివన్నీ డిక్రీజ్ చేయాలనమాట. అండ్ టైట్ క్లోతింగ్, టైట్ అండర్‌వేర్ క్లోతింగ్ అవాయిడ్ చేయడం కానీ, ఇలాంటివి డిక్రీజ్ చేయడం ద్వారా కూడా మనం స్పెర్మ్ హెల్త్ దానికొచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించొచ్చనమాట. అండ్ ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా? ఏదైనా ఫుడ్స్ తీసుకుంటే స్పెర్మ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా అనేది చూద్దాము. డైట్‌లో వచ్చేసి బయట జంక్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, పిజ్జాస్, బర్గర్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలనమాట. అండ్ హెల్తీ ఫుడ్స్ లైక్ నట్స్ కానీ, బెర్రీస్ కానీ, అవకాడోస్ కానీ, ఇలాంటివన్నీ డైట్‌లో ఇంకార్పొరేట్ చేసుకుంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయన్నమాట. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ సీడ్స్ ఎస్పెషల్లీ సన్‌ఫ్లవర్ సీడ్స్. ఇలాంటి వాటిలో వైటమిన్స్, స్పెర్మ్ హెల్త్‌కి కావాల్సిన వైటమిన్స్ అనేవి ఎక్కువుంటాయి కాబట్టి మనకి డీఎన్ఏ డ్యామేజ్ అనేది తగ్గుతుందన్నమాట. అండ్ ఫ్రూట్స్‌లో వచ్చేసి వాటర్ మిలాన్, బనానాస్ అండ్ పొమోగ్రానేట్స్. ఇలాంటివన్నీ స్పెర్మ్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. ఇవన్నీ ఫాలో అవుతూనే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఇంకార్పొరేట్ చేయాలి. అన్నీ కంబైన్డ్‌గా చేసి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివేమన్నా ఉంటే రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కంబైన్డ్‌గా ఫాలో అయితే కొంతవరకు స్పెర్మ్ కౌంట్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ సివియర్‌లీ లో కౌంట్స్ అంటే లెస్ థాన్ 5 మిలియన్స్ ఉన్నాయి. అయినా కూడా ఓన్లీ ఇవే ఫాలో అవుతామంటే కుదరదనమాట. బాగా తక్కువున్నట్లయితే ఎర్లీగా ఫెర్టిలిటీ కన్సల్టెంట్‌ని అప్రోచ్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ చూసుకోవాలనమాట. ఏం కాజ్ ఉంది? ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? ఏదైనా హార్మోనల్ ఇష్యూ ఉందా? లేదంటే ఏదైనా జెనెటిక్ ఇష్యూ ఉందా? అనేది మీరు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ప్రాపర్‌గా గైడ్ చేస్తారనమాట. అండ్ టాబ్లెట్స్ ఏమిస్తారు అనంటే మోస్ట్ కామన్‌గా యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్. కోఎంజైమ్ క్యూ అనే టాబ్లెట్, క్యూ10 అనే టాబ్లెట్ ఉంటుంది. సో, ఈ కోఎంజైమ్ క్యూ10 ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అది స్పెర్మ్ హెల్త్‌ని కొంచెం వరకు ఇంప్రూవ్ చేస్తది. సో, ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే స్పెర్మ్ కౌంట్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.